నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం బీఈడి సెకండ్ సెమిస్టర్కు సంబంధించినటువంటి ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటటువంటి సబ్జెక్టు EDN 13కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లను వాటి ఆన్సర్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లాస్ట్ వీడియోలో ఎడ్యుకేషనల్ సైకాలజీ థియరీ అండ్ ప్రాక్టీస్లో కంప్లీట్గా తెలుగు మీడియంలోనే అయింది కాబట్టి ఈ వీడియోలో ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే కళలు మరియు విద్యకు సంబంధించినటువంటి ఈ వీడియో మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాలు కవర్ అయ్యే విధంగా మీకు ఇంగ్లీష్ వర్డ్స్ని మెన్షన్ చేస్తూనే చెప్పడానికి ప్రయత్నం చేస్తా. చివరి వరకు చూడండి. 2026-27 అకాడమిక్ ఇయర్కు గాను ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్లు విత్ ఆన్సర్లు అనేటటువంటి వర్క్ కావడం జరుగుతుంది. మొత్తం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేటటువంటిది పార్ట్ ఏ మరియు పార్ట్ బిగా ఉండడం జరుగుతుంది. పార్ట్ ఏలో 20 మార్కులు, పార్ట్ బిలో మీకు పార్ట్ ఏలో 15 మార్కులు, పార్ట్ బిలో 20 మార్కులు ఉండడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఈ EDN 13 అనేటటువంటి ఈ సబ్జెక్టు 50 మార్కులకు సంబంధించినటువంటిది. కళలు మరియు విద్య అనేటటువంటిది ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అను. ఇందులో 15 మార్కులు అనేటటువంటిది మీకు రికార్డు, అసైన్మెంట్, సెమినార్ ద్వారా మీకు కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మిగిలిన 35 మార్కులు అనేటటువంటిది ఎగ్జామ్లో, థియరీ ఎగ్జామ్లో ఉంటుంది. గంటన్నర సమయం ఉంటుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్లు. నేను ఆల్రెడీ వీడియో చేసిన, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తే అక్కడ నుంచి తీసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తూ వాటికి సంబంధించినటువంటి ఆన్సర్లను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. చివరి వరకు చూడండి. ఈ వీడియో అనేటటువంటిది చాలా యూజ్ఫుల్గా ఈ PDF అనేటటువంటిది క్రియేట్ చేయడం జరిగింది. నేను వాటికి సంబంధించినటువంటి ఒక్క క్వశ్చన్ కూడా ఈ వీడియో నుంచి ఎస్కేప్ కాదు మ్యాక్సిమం. చూడండి, మొదట జానపద సంగీతానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అంటే ఫోల్క్ మ్యూజిక్ అనేటటువంటి క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఇండియన్ ఫెస్టివల్స్కి సంబంధించినటువంటి ఆర్టిస్టిక్ సిగ్నిఫికెన్స్ గురించి క్వశ్చన్. భారతీయ పండుగలు దాని కళాత్మక ప్రాముఖ్యత గురించి ప్రశ్న అనమాట. మీరు క్వశ్చన్ పేపర్లో మ్యాక్సిమం యూనివర్సిటీలకు ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది కాబట్టి క్వశ్చన్ని మీరు తెలుగు మీడియంలో రాసేటటువంటి వాళ్ళు క్వశ్చన్ని ఐడెంటిఫై చేయడమే చాలా ఇంపార్టెంట్, దాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్సెస్ అంటే భారతదేశంలో శాస్త్రీయ నృత్య రూపాల గురించి వివరించండి అనేటటువంటిది. ఇక్కడ క్లాసికల్ డ్యాన్సెస్ గురించి మీకు ఎన్ని ఐడెంటిఫైలో మీకుంటే అన్నిటినీ ఆన్సర్ చేయగలగాలి, అదనమాట. నెక్స్ట్ ఏదైతే కర్ణాటిక్ మరియు హిందుస్థానీ గాత్ర వాయిద్య రూపాల గురించి క్వశ్చన్ అనమాట. అంటే కర్ణాటిక్ మరియు హిందుస్థానీ వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఇండియన్ పప్పెట్ థియేటర్ అంటే ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి తోలు బొమ్మలకు సంబంధించినటువంటి ఉంటాయి కదా, అంటే బొమ్మలతో బొమ్మలు అనేటటువంటివి పప్పెట్స్. సో పప్పెట్స్ ద్వారా ఉండేటటువంటి వివిధ కళలు ఏవైతే ఉంటాయో వాటి గురించి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఎస్థెటిక్స్ అంటే కళలు మరియు సౌందర్యం యొక్క భావనల గురించి ప్రశ్న. నెక్స్ట్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేటటువంటివి ఏంటి అంటే ప్రదర్శించేటటువంటి కళలు ఏంటి. సో తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే హ్యాండీక్రాఫ్ట్స్ అంటే ఇక్కడ హ్యాండ్క్రాఫ్ట్స్ అనేటటువంటి హస్తకళలకు సంబంధించినటువంటి ప్రశ్న. 9th క్వశ్చన్ నకాశీ పెయింటింగ్ అనేటటువంటిది ఏమిటి. అదేవిధంగా ఆర్ట్ ఎడ్యుకేషన్ కళా విద్య అనేటటువంటిది ఏంటి, అది ఎడ్యుకేషన్లో ఎలా ఉపయోగపడుతుంది అనేటటువంటిది. నెక్స్ట్ ఏదైతే దృశ్య కళలు వాటికి సంబంధించినటువంటి ప్రదర్శన కళలు వాటికి సంబంధించినటువంటి మనం ఒక జాబితాలాగా చేయమని చెప్పి ప్రశ్న. అంటే ఇక్కడ లిస్ట్ అవుట్ ఎనీ యూజెస్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ టు లెర్నర్స్ అంటే విజువల్ ఆర్ట్స్ ఏవైతే దృశ్య కళలు ఉంటాయో వాటిని జాబితా చేయండి అనేటటువంటి ప్రశ్న. నెక్స్ట్ పేరని శివతాండవం మీద మరొక ప్రశ్న. ఇక ఏదైతే ప్రదర్శన కళలు వాటి యొక్క వర్గీకరణల గురించి అంటే పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇట్స్ క్లాసిఫికేషన్ గురించి ప్రశ్న. ఇక 14th క్వశ్చన్ ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి పండుగల యొక్క కళాత్మక ప్రాముఖ్యతను వివరించండి అనేటటువంటిది. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ కూడా ఇండియన్ ఫెస్టివల్స్ గురించే ఉంటుంది, అది 14th క్వశ్చన్ ఒకటే రకంగా. కాకపోతే 14th క్వశ్చన్లో కళాత్మక ప్రాముఖ్యత వివరించండి అనేటటువంటిది మీకు కొంత ఎస్ఏ టైప్ ఆన్సర్ని మీరు ఇవ్వాల్సి వస్తుంది. 15th క్వశ్చన్ చూడండి, విజువల్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి ప్రశ్న. విజువల్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి వాటిని ప్రయోగాల గురించి ఆ విజువల్ ఆర్ట్స్ యొక్క ప్రయోగాల గురించి చర్చించండి అనేటటువంటివి. జస్ట్ ఈ 15 క్వశ్చన్స్ని వినండి. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాదు. ఉండేదే 35 మార్కులకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపరు. 15 క్వశ్చన్లు ప్రీవియస్ క్వశ్చన్లు రిపీటెడ్ క్వశ్చన్లను మెన్షన్ చేస్తూ చెప్తున్నా. ఈ ఒక్క వీడియో చాలు, డ్యామ్ షూర్గా ఖచ్చితంగా పాస్ అవుతారు, నాది గ్యారంటీ. మీకు తెలుగు ఇంగ్లీష్ రెండు మీడియాలు కవర్ అయ్యే విధంగానే
చెప్పడానికి ప్రయత్నం చేస్తా. అయితే ఈ పేపర్ని ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు మీరు తెలుగు మీడియంలోనూ అయినా రాసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియంలో అయినా రాసుకోవచ్చు, మీకు కంఫర్టబుల్ లాంగ్వేజ్. కానీ ప్రతి క్వశ్చన్లో ఉన్నటువంటి ఆన్సర్ కంప్లీట్గా కళలు మరియు అదైతే ఆ కళాత్మకమైనటువంటి ఆ సౌందర్యాత్మకం గురించి అంటే ఆర్ట్ ఎడ్యుకేషన్ గురించినటువంటిది బయటికి వెళ్ళకుండా మీకు సొంత మాటల్లో రాసేటటువంటి క్వశ్చన్లు కూడా ఒక 7-8 క్వశ్చన్లు ఉంటాయి. అంటే భారతీయ పండుగల గురించి మీ సొంత మాటల్లో రాయొచ్చు. అదేవిధంగా వివిధ కళారూపాలకు సంబంధించినటువంటి కళలు ఏవైతే ఉంటాయో వాటిని మీ సొంత మాటల్లో రాయొచ్చు. వాటితో పాటు మీరు ఆర్ట్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి భాగాలు, దృశ్య రూప భాగాలు, అదేవిధంగా విజువల్ ఆర్ట్స్ ఏవైతే ఉంటాయో, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఏవైతే ఉంటాయో, హ్యాండ్ క్రాఫ్ట్స్ అనేటటువంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి సమాచారం అనేటటువంటిది గ్యాదర్ చేసుకోండి. సో వాటికి సంబంధించినటువంటిది నేను స్క్రీన్ మీద ఎట్లాగో చూపిస్తా, స్క్రీన్ షాట్ అట్లా తీసుకొని వాటిని చదివినా సరిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏదైతే ఫోల్క్ మ్యూజిక్కి సంబంధించినటువంటి జానపద సంగీతానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఇక్కడ జానపద సంగీతం అనేటటువంటిది ఒక ప్రాంతానికి, ఒక సంస్కృతికి, ప్రజల జీవన విధానానికి సంబంధించినటువంటి ఒక కళారూపం. ఇది ఎవ్వరు రాయలేకునింటారు. కొన్ని దశాబ్దాల నుంచి, శతాబ్దాల నుంచి ఒకరి నుండి, ఒక తరం నుంచి మరొక తరానికి వస్తుందన్నమాట. ఈ జానపద సాహిత్యం అనేటటువంటిది ఎలా ఏర్పడి ఉంటుంది అనేటటువంటిది చూసినట్లయితే జనానాం పదం జానపదం. ఇక్కడ జనపదులు అనేటటువంటి వాళ్ళు ఎవరంటే, జనపదులు అంటే గ్రామాల్లో నివసించేటటువంటి వాళ్ళు. భారతదేశం గ్రామాలకు పుట్టినిల్లు లాంటి దేశం. సో ఇక్కడ జనానాం పదం జానపదం అంటే జానపదులైనటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి శ్రామికులు వాళ్ళు పాడుకునేటటువంటి పాటలనే జానపదం అని చెప్పి పిలుస్తామన్నమాట. సో ఇక్కడ ఇదాన్ని ఫోక్లోర్ అనేటటువంటి అంశంగా చెప్తారనమాట. ఫోక్లోర్ అంటే జానపద సాహిత్యము, జానపద విజ్ఞానం అనేటటువంటి వర్డ్. ఇక్కడ లోర్ అనేటటువంటిది ఏంటంటే విజ్ఞానం, మరియు ఫోల్క్ అనేటటువంటిది ఏంటంటే జానపద అనేటట్లు. ఇక్కడ ఫోల్క్ మ్యూజిక్ గురించి ఇచ్చిండ్రు, అంటే జానపద సంగీతం గురించి ఇచ్చిండ్రు. అంటే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, శ్రామికులు కావచ్చు, వాళ్ళు వాళ్ళ కష్టం నుంచి వచ్చేటటువంటి ఒక మూగి శబ్దం నుంచి వచ్చేటటువంటి పాటనే జానపదం. అది ఒక తరం నుంచి మరొక తరానికి వచ్చింది. దానికి రైటర్ లేకుంటాడు, దానికి పర్టికులర్ పేజీలలో రాసింది లేకుని ఉంటుంది, వాటికి చరణాలు లేకుంటాయి, ఏమి లేకుంటాయి. ఒక లయాత్మకంగా పాడుతుంటారు అనమాట. దానికి గ్రామర్ లేకుంటుంది, ఛందస్సు లేకుంటుంది, వాటికి సంబంధించినటువంటి రైటర్ లేకుంటాడు, ఎవరు లేకుంటారు. సో ఇక్కడ ఫోక్ మ్యూజిక్కి సంబంధించినటువంటిది ఎలా ఉంటుంది, దాని స్వభావం ఏంటంటే అది సహజాతమైనటువంటిది. అంటే దాంట్లో సాధారణంగా ఒక శాస్త్ర నియమాలు, రాగాలు, తాళాలు, ఛందస్సులు, గ్రామర్ ఇదంతా ఏమీ ఉండదు. ప్రజల భావోద్వేగం నుంచి, అంటే మనిషి ఏడుస్తున్నప్పుడు ఏడుపు శబ్దం నుంచి పాట, మనిషి ఏదైతే శ్రమ సౌందర్యంలో ఉన్నప్పుడు, కూలీ పనులు చేస్తున్నప్పుడు కూలీ పాటలు, ఏదైనా పండుగలు జరుగుతున్నప్పుడు పండుగ పాటలు, మంగళారతులు ఇస్తున్నప్పుడు మంగళారతి పాటలు, ఇలా జోల పాట పాడుతున్నప్పుడు జోల పాటలు, ఇవన్నీ సహజాతమైనటువంటి పాటలు. ఇక కథాంశాలుగా ఏమేమి ఉంటాయంటే ఇదివరకు చెప్పిన కదా, కూలీ పాటలు, కోతలు కోసేటప్పుడు, పండుగలప్పుడు, వివాహాలప్పుడు, వీరగాథలప్పుడు, వీటన్నిటిని ఇతివృత్తాలుగా చేసుకొని పాడుతుంటారు. వీలైనటువంటి సందర్భాల్లో డప్పును మరియు తప్పెటను, కొమ్మును, ఏకతారను, ఫ్లూట్ను, మృదంగంను స్థానిక వాయిద్యాలుగా ఉపయోగించడం జరుగుతుంది. మన ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో సాధారణంగా డప్పును మరియు వివిధ ఏదైతే కింజరా అనేటటువంటివి చేతికి పెట్టుకునేటటువంటివి కూడా ఉంటాయి కదా, చేతులకు గజ్జెల లాంటి ఇటువంటివి కూడా వాడతారనమాట. ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి అంశాలు మరియు తెలంగాణలో ఉన్నటువంటి అంశాలు చూసినట్లయితే జానపద సంగీతంలో ఒగ్గు కథ, శారదా రాత్రులు, జానపద గేయాలు, బతుకమ్మ పాటలు, బోనాలకు సంబంధించినటువంటి పాటలు, బొడ్డెమ్మ పాటలు అనేటటువంటివి తెలంగాణలో అయినా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటివి ఈ ఫోక్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటిది ఇప్పుడు పంజాబ్లో బాంగ్రా అనేటటువంటిది, గుజరాత్లో గర్బా అనేటటువంటిది, రాజస్థాన్లో మాండ్ అనేటటువంటిది, మహారాష్ట్రలో లావణి అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం సాధారణంగా ఏదైతే బతుకమ్మ పండుగలప్పుడు, దసరా అప్పుడు మనం దుర్గామాతల వద్ద గర్బా వేస్తుంటాం కదా, ఆ గర్బా అనేటటువంటిది కూడా కంప్లీట్గా ఒక ఫోక్ మ్యూజిక్కి సంబంధించినటువంటిది. ఇక పంజాబ్లో
బాంగ్రా అనేటటువంటి ఫోక్ మ్యూజిక్. మీరు ఎగ్జాంపుల్ ఎనిమల్ సినిమా చూస్తున్నంటే అక్కడ హీరో విలన్లను చంపుతున్నప్పుడు వచ్చేటటువంటిది ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ కంప్లీట్గా పంజాబ్లో ఉన్నటువంటి ఒక ఫోక్ మ్యూజిక్ అనమాట. సో సమాజంలో ఒక సామాన్యుడి కష్టసుఖాలను ఆచారాలను ప్రతిబింబించే విధంగా జానపద సాహిత్యము జానపద పాటలు అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. ఈ జానపద సాహిత్యము జానపద పాటలకు సంబంధించిన ప్రశ్న మీకు వచ్చినప్పుడు ఇది ఎలా ఏర్పడుతుంది? జనపదుల నుంచి ఏర్పడుతుంది. దీనికి రైటర్ లేరు, నిబంధన లేదు, ఇది సహజాతమైనది, ఇది ఒకరి నుంచి ఒకరికి ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాప్తి చెందిందని రాయండి. ఇక జానపద సాహిత్యంలో సంగీతాలు అనేటటువంటి వాటికి సాధారణంగా డప్పు, డోలు, కంజర, ఈ తప్పెట ఇట్లాంటివన్నిటిని ఇన్స్ట్రుమెంటల్గా ఉపయోగించడం జరుగుతుందనమాట. అంటే బుర్రకథలు చెప్పేటటువంటి వాళ్ళు, హరికథలు చెప్పేటటువంటి వాళ్ళు, నాటకాలు ఆడేటటువంటి వాళ్ళు, వాళ్ళు సిచ్యువేషన్ని తగ్గట్లుగా ఆ జానపదాన్ని ఉపయోగించేటప్పుడు ఆ వాయిద్యాలను ఉపయోగించవచ్చును. సాధారణంగా కూలీ పనులు, వివాహాలు, పండుగల టైంలో ఏ వాయిద్యం లేకుండానే స్త్రీలు, అమ్మలక్కలు వాళ్ళు ఒక మౌఖిక రూపంలో ఉన్నటువంటి పాటను లయబద్ధంగా పాడతారనమాట. ఇది జానపద సంగీతానికి సంబంధించినటువంటి ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఇండియన్ ఫెస్టివల్స్ అండ్ ఇట్స్ ఆర్టిస్టిక్ సిగ్నిఫికెన్స్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఫెస్టివల్స్ ఏంటి, వాటిలో ఉన్నటువంటి కళాత్మక సౌందర్యం ఏంటి అనేటటువంటి క్వశ్చన్. ఆర్టిస్టిక్ సిగ్నిఫికెన్స్ అంటే కళాత్మక సౌందర్యం ఏంటి అనేటటువంటిది. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా సరే మీరు పండుగ నేమ్ని మెన్షన్ చేసి మీ సొంత మాటల్లో రాసినా సరే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఇంట్రడక్షన్ చూడండి. భారతదేశం అనేటటువంటిది పండుగలకు పుట్టినిల్లు. హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ప్రతి ఒక్కరికి పండుగలు అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. బతుకమ్మ ఒక ప్రాంతంలో ఉంటే, దసరా ఒక ప్రాంతంలో ఉంటే, ఓనం అనేటటువంటిది మరొక ప్రాంతంలో ఉంటే, వివిధ రాష్ట్రాల్లో వివిధ పండుగలు అనేటటువంటివి ప్రసిద్ధి చెంది ఉంటాయన్నమాట. ఇక్కడి పండుగలు కేవలం మతపరమైనటువంటి ఆచారాలు మాత్రమే కావు. అవి దేశంలో ఉన్నటువంటి విభిన్న కళారూపాలను, సంస్కృతిని ప్రదర్శించే వేదికలు. పండుగలకు కళలకు విడదీయరాని సంబంధం అనేటటువంటిది ఉందన్నమాట. సో ఏ మతమైనా సరే, హిందూ మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, ప్రతి మతంలో కూడా పండుగలు అనేటటువంటివి సాధారణంగా ఉండడం జరుగుతుంది. ఆ మతాన్ని మెన్షన్ చేయండి, మీకు తెలిసినటువంటి పండుగలను మెన్షన్ చేయండి. హిందూ ఉందనుకోండి, దసరా, దీపావళి, బోనాలు ఇటువంటివి మెన్షన్ చేయండి. క్రిస్టియన్ ఉందనుకోండి, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ అనేటటువంటి మెన్షన్ చేయండి. ఇక ముస్లిం ఉందనుకోండి, బక్రీదు ఇటువంటివి మెన్షన్ చేయండి అనమాట. నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్లో ఏమడిగిండు? ఆర్టిస్టిక్ సిగ్నిఫికెన్స్ అడిగిండు, అంటే కళాత్మక సౌందర్యం అనేటటువంటిది అడిగిండు అనమాట. సో ఇక్కడ ఆ పండుగలప్పుడు ఏమేమి జరుగుతుంది అనేటటువంటిది ఇక్కడ ఆర్టిస్టిక్ సిగ్నిఫికెన్స్. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూసినట్లయితే అక్కడ విజువల్ ఆర్ట్స్ అనేటటువంటివి ఉంటాయి. ఆ పండుగల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ అనేటటువంటివి కనిపించడం జరుగుతుంది. అట్లాగే పండుగలప్పుడు సాధారణంగా పర్ఫార్మింగ్ ఆర్ట్స్, నాటకాలకు సంబంధించినటువంటివి కూడా ఉండడం జరుగుతుంది. సమ్ డిఫరెంట్ పండుగలకు హస్తకళలు, హ్యాండీక్రాఫ్ట్స్ అనేటటువంటివి కూడా ఉపయోగించడం జరుగుతుంది. పండుగలకు సంబంధించినటువంటిది అలంకరణ ఏదైతే ఉంటుందో, డెకరేషన్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి చూసినట్లయితే ఒక పండుగ దీపావళి, సంక్రాంతి ఉందనుకోండి. ఆ పండుగల్లో ముగ్గులు వేయడం మరియు వాటికి సంబంధించినటువంటి మట్టితో విగ్రహాలు చేయడం, దుర్గమాత లాంటి విగ్రహాలను తయారు చేయడం, శిల్పకళ లాంటివి ఇవి కంటితో చూసేటటువంటి విజువల్ ఆర్ట్స్ కిందకి రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ దసరా, నవరాత్రులలో చేసేటటువంటి గర్బా, దాండియా నృత్యాలు, రామ్లీల నాటకాలు, సంక్రాంతికి చేసేటటువంటి హరిదాసు కీర్తనలు, బుడుబుక్కల నృత్యాలు ఈ పండుగలప్పుడు పర్ఫార్మింగ్ ఆర్ట్స్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ పండుగల సమయంలోనే పండుగలో ఇళ్ళకు తోరణాలతో పాటు దీపాలు, వివిధ సున్నాలు వేయడం, పెయింటింగ్ చేయడం, వాటికి బొమ్మలు వేయడం, ఆ వస్తువులతో అలంకరించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇలా చేసేటటువంటి వారికి ఉపాధి దొరుకుతుంది పండుగలప్పుడు. అంటే ఒక మతం వారి పండుగలు ఉన్నప్పుడు ఆ మతంలోని వారు కావచ్చు, మిగతా మతంలోని వారికి కొంత ఏదైతే ఉపాధి అనేటటువంటిది దొరుకుతుందన్నమాట. సో భారతదేశంలో ఉన్నటువంటి పండుగలు అనేటటువంటివి సంప్రదాయమైనటువంటి కళలను, ఆచారాలను భావితరాలకు అందిస్తున్నాయని చెప్పి మీరు రాయండి.
ఈ ఆర్టిస్టిక్ సిగ్నిఫికెన్స్ ఏదైతే ఉందో దాన్ని మీకు తోసింది రాయొచ్చు అనమాట. అంటే ఆ పండుగలో ఏమేమి ఉంది, ఎలా ఉంది అనేటటువంటిది రాయండి. వీటికి ఈ ఏదైతే ఇండియన్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా, వీటికి అడ్వాంటేజెస్ అనేటటువంటిది కూడా రాయొచ్చు. ఇక మధ్యలో ప్యాసేజ్ అనేటటువంటిది ఎలా రాయాలంటే, ఇప్పుడు ఈ విధంగా ఒక రౌండ్ సర్కిల్ వేసి ఏదైతే ఇండియన్ ఫెస్టివల్స్ అనేటటువంటి నేమ్ పెట్టి ఇండియన్ ఫెస్టివల్స్కి ఈ విధంగా యారో సింబల్స్ ఇచ్చి ఇండియన్ ఫెస్టివల్స్ ఏంటివో ఒకటొకటి రాయాలి. బక్రీదు, బోనాలు, క్రిస్మస్, అదేవిధంగా దసరా, దీపావళి, హోలీ, ఇటువంటివి, రాఖీ పౌర్ణమి, ఇటువంటివన్నీ కూడా ఇండియాలో ఉండేటటువంటి ఫెస్టివల్స్గా మీరు ఇట్లా ఒక పై చార్ట్ లాగా వేస్తారంటే ఖచ్చితంగా మార్కులు అనేటటువంటివి రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ని చూసినట్లయితే, ఎక్స్ప్లెయిన్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్సెస్, భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రీయ నృత్య రూపాల గురించి వివరించండి అనేటటువంటి క్వశ్చన్. సో క్వశ్చన్ అనేటటువంటిది ఇంగ్లీష్లో ఖచ్చితంగా ఇటువంటి పదంతో మెన్షన్ అయి ఉంటుంది కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఇండియన్ క్లాసికల్ డ్యాన్సెస్ అనేటటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతుంటుంది. సో భారతదేశంలో ఉండేటటువంటి శాస్త్రీయ నృత్యాలు అనేటటువంటివి వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉండడం జరుగుతుంది. భరతుని నాట్యశాస్త్రం ఆధారంగా ఇవి రూపాంతరం చెందాయని చెప్పుకోవచ్చును. భక్తి, భావం, రాగం, తాళం ఇటువంటి సమ్మేళనాల యొక్క శాస్త్రీయ రూపమే నృత్యం అనేటటువంటిది చెప్పవచ్చు. అంటే భక్తితో తమలో తాము తన్మయత్వం పొంది ఒక రాగానికి డ్యాన్స్ చేయడం, అది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉందన్నమాట. సాధారణంగా భారతదేశంలో 8 రకాల క్లాసికల్ డ్యాన్స్ అనేటటువంటివి భారత ప్రభుత్వం గుర్తించడం జరిగిందనమాట. వీటికి ప్రత్యేకమైనటువంటి శిక్షణలకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి డేట్లు ఉంటాయి కదా, జనవరి 26, ఆగస్టు 15, ఈ డేట్లలో చేసేటటువంటి భారత ప్రభుత్వం యొక్క అధికారిక కార్యరూపాల్లో వీటికి సంబంధించినటువంటి డ్యాన్సెస్ అనేటటువంటి ప్రదర్శనలో పెడతారనమాట. చూడండి, మొదట భరతనాట్యం గురించి చూద్దాం. ఇది భరతనాట్యం అనేటటువంటిది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటిది. ఇది అత్యంత పాత రూపంలో ఉన్నటువంటి నృత్య రూపం. అంటే మిగిలిన కొత్తగా వచ్చినటువంటి నృత్య రూపాలు డ్యాన్సెస్ల కన్నా ఇది ఓల్డ్ క్లాసికల్ డ్యాన్స్ అనమాట. అగ్నిని నృత్యంగా పిలువబడే దీనిలో హస్తముద్రలు, ముఖ కవలికలు చాలా ముఖ్యం. అంటే హస్తముద్రలు అంటే ఏంటి, హ్యాండ్స్ ఉంటాయి కదా, చేతి ఫింగర్స్ని కదిలించడం, ఫేస్ యొక్క ఐ కాంటాక్ట్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఇటువంటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో భరతనాట్యం లయబద్ధమైనటువంటి పాద కదలికలు, గంభీరమైనటువంటి శరీర భంగిమలతో చేతి ముద్రలకు ప్రసిద్ధి. దీనిలో ప్రధానంగా భక్తి, ఆధ్యాత్మిక ఇతివృత్తాలు ఉంటాయి. సో భరతనాట్యం అనేటటువంటిది ఏంటి, ఒక లయబద్ధమైనటువంటి పాటకు గంభీరంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అదేవిధంగా మనలో ఉన్నటువంటి భావోద్రేగాలతో పోస్చరల్ గెస్చర్స్ అంటే సంజ్ఞలను, మనలో ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఇప్పుడు మన సైన్ చేతులతో కదిలించడం ఉంటుంది కదా, సైన్ లాంగ్వేజ్ లాగా వాటిని మనం చూపించడం అనేటటువంటిది భరతనాట్యంలో చాలా ఫేమస్. భరతనాట్యం ఏ రాష్ట్రము, తమిళనాడుకు సంబంధించి. సో మీరు ఈ నాట్యాలకు సంబంధించి పక్కలే రాష్ట్రం పేరు రాసిన వెంబడే కరెక్షన్ చేస్తున్నప్పుడు ఈయనకు అంతా తెలిసి ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఆ ప్యాసేజ్ మొత్తం చదవకుండా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. సో ఖచ్చితంగా మీరు ఆ రాష్ట్రం అనేటటువంటిది మెన్షన్ చేయాలి. మొదటనే ఫస్ట్ లైన్లోనే కథకళి అనేటటువంటిది ఏంటిది, భరతనాట్యం అనేటటువంటిది ఏంటి అనేటటువంటిది మెన్షన్ చేయాలి. ఇక నెక్స్ట్ కథకళి అనేటటువంటిది కేరళకు సంబంధించినటువంటిది. ఇది ఒక డ్యాన్స్కి సంబంధించినటువంటిది. ఇందులో భారీ మేకప్, కిరీటాలు మరియు ముఖానికి రంగులు అనేటటువంటివి వేసి రామాయణ, మహాభారత కథలను ప్రదర్శించడం జరుగుతుందన్నమాట. ఇందులో ముఖంపై రంగులు వేసుకొని మంచి దుస్తులు ధరించి శరీర కదలికల ద్వారా ఒక కథను వివరించడం జరుగుతుంది. ఇక్కడ భరతనాట్యంలో సాంగ్కు బట్టి డ్యాన్స్ చేస్తారు. కథాకళిలో ఏమవుతుంది, ఒక కథను చెప్తూ డ్యాన్స్ లాగా ప్రదర్శిస్తుంటారు అనమాట. అంటే సాధారణంగా వాళ్ళ ముఖానికి ఒక చెక్క బొమ్మల లాంటివి పెట్టుకొని వాటికి రంగు వేసుకొని, ఇప్పుడు మనసారా సినిమా చూస్తే ఒక రకమైనటువంటిది ఫేస్ ఉంటుంది కదా, అది కథాకళికి సంబంధించినటువంటిది అనమాట. సో ఇందులో రామాయణ, మహాభారతంలోని చిన్న చిన్న ఇతిహాస కథలు ఉంటాయి కదా, వాటిని కథాకళిలో వివరించడం జరుగుతుందన్నమాట. కేరళకు సంబంధించినటువంటి రాష్ట్రం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కూచిపూడి అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటిది.
కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలో జన్మించింది. తరంగం అంటే ఇత్తడి పళ్ళెం అంచుపై నిలబడి చేయడం దీని యొక్క ప్రత్యేకత అనమాట. కూచిపూడిలో నృత్యం, పాటలు, అభినయం కలగలిపి ఉంటాయి. దీనిలో ప్రధానంగా భగవద్గీత, రామాయణం మరియు ఇతర పౌరాణిక కథలను వీరు ప్రదర్శించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ కూచిపూడి అనేటటువంటిది ఏంటి, ఒక ఇత్తడి పళ్ళెం మీద నిలబడి ఒక డ్యాన్స్ లాంటిది చేయడం అనమాట. అంటే ఒక గిన్నె మీద రౌండ్ గిన్నెలాగా ఉంటుంది కదా, ఆ రౌండ్ గిన్నెను ఒక పెద్ద గిన్నెను తీసుకొని ఆ గిన్నె మీదనే అటు ఇటు కదలకుండా, అంటే దాన్ని దాటకుండా దాని మీదనే నృత్యం చేయడం లాంటిది ఏంటి, ఇది కూచిపూడి అనేటటువంటిది. ఇది కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో జన్మించిందని చెప్పొచ్చు. నెక్స్ట్ కథాకళి వలెనే కథక్ అనేటటువంటిది కూడా ఉండడం జరుగుతుంది. ఈ కథక్ అనేటటువంటిది మొత్తం కూడా ఉత్తర భారతదేశానికి సంబంధించింది. కథాకళి ఎక్కడిది, ఒక బొమ్మల్లాగా ఉండి రంగులేసుకొని పెద్ద దుస్తులతో ఉండేటటువంటి కథాకళి కేరళ రాష్ట్రానికి సంబంధించి. కథక్ ఏంటి, ఉత్తర భారతదేశానికి సంబంధించింది. ఈ కథాకళి అయినా కథక్ అయినా రెండు కూడా కేవలం కథలను చెప్పడానికి మీద ఫోకస్ కావడం జరుగుతుందన్నమాట. సో కథక్ అనేటటువంటిది కూడా ఉత్తర భారతదేశంలో కథ చెప్పేవారు అనేటటువంటి పదం నుంచి ఉద్భవించడం జరిగింది. వేగంగా తమ యొక్క హ్యాండ్స్ని, ఫింగర్స్ని, మన లెగ్స్ని వీటన్నిటిని కదలించడం ద్వారా కథక్ అనేటటువంటి నృత్యం అనేటటువంటిది చేస్తుంటారు అన్నమాట. కథక్ అనేటటువంటి పదం నుంచి కథ అనేటటువంటి సంస్కృత పదం రావడం జరిగింది. ఈ నృత్యం కథలు చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఇది మొఘల్ సంస్కృతి ప్రభావంతో అధికంగా వృద్ధి చెంది కథక్లో ప్రధానంగా వేగవంతమైనటువంటి పాదాల కదలికలు మరియు ముఖ కవలికల ద్వారా కథను చెప్తారు. సో ఈ కథక్ అనేటటువంటిది ఏంటి, భారతదేశం పైభాగంలో చెప్తారు. మొఘల్ సామ్రాజ్య ప్రభావం వల్ల, వాళ్ళ సంస్కృతి ప్రభావం వల్ల ఎక్కువ విస్తరించిందని చెప్పొచ్చును. కథక్ అనేటటువంటి పదం నుంచి కథ అనేటటువంటి సంస్కృత పదం ఉద్భవించిందని చెప్పొచ్చును. కథక్ అనేటటువంటిది ఏంటి, కథ అనేటటువంటి చెప్పడం, ఒక స్టోరీ చెప్పడం. ఇప్పుడు మొదట చూడండి, భరతనాట్యం అనేటటువంటిది ఒక డ్యాన్స్, ఇది పాటకు సంబంధించినటువంటి డ్యాన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, గెస్చర్స్. కథాకళి ఏంటి, స్టోరీ చెప్పడం. స్టోరీ ఏంటి, రామాయణ భారతంలో ఉన్నటువంటి ఇతిహాసాల స్టోరీ చెప్పడం. కేరళ కూచిపూడి ఏంటి, ఒక స్టీల్ పళ్ళెం ఉంటుంది కదా, లేదా ఇత్తడి పళ్ళెం ఉంటుంది కదా, ఆ పళ్ళెం అంచుల మీద నిలబడి డ్యాన్స్ చేయడం. సో ఇది కూచిపూడి, ఆంధ్రప్రదేశ్ జిల్లా కూచిపూడి గ్రామంలో వచ్చింది. కథక్ ఏంటి, ఉత్తర భారతదేశానికి సంబంధించింది, కథలు చెప్పేటటువంటి వాళ్ళు మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించింది. నెక్స్ట్ చూడండి, ఒడిస్సీ అంటే ఇక్కడ పేరులోనే గుర్తించవచ్చు ఈ రాష్ట్రం ఏంటి, ఒడిశాకు సంబంధించినటువంటిది. త్రిభంగి ముద్ర అంటే శరీరాన్ని 3 వంపులుగా తిప్పడం దీని ప్రధాన లక్షణం. జగన్నాథుని భక్తి చుట్టూ ఇది తిరగడం జరుగుతుంది. సో ఒడిస్సీ అనేటటువంటిది ఏంటి, శరీరానికి 3 వంపులు తిప్పడం, అంటే శరీరంలో ఉన్నటువంటి దానికి 3 రంగులుగా వేసుకొని, లేదంటే ఒడిస్సీ అనేటటువంటి కళను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఒడిస్సీ అనేటటువంటిది శరీరాన్ని మొత్తాన్ని కదిలిస్తున్నట్లు వాళ్ళకు సంబంధించినటువంటిది ఏర్పాటు చేస్తుంటారు అనమాట. అంటే ఒకేసారి జగన్నాథుని తలుస్తున్నట్లు 3 వంపులుగా తిరుగుతున్నట్లుగా ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఒడిస్సీ అనేటటువంటిది ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించింది, జగన్నాథుని యొక్క భక్తికి సంబంధించినటువంటిది. ఇక నెక్స్ట్ మణిపురి అనేటటువంటిది మణిపూర్కు సంబంధించింది. ఇందులో రాధాకృష్ణుల లీలలు, రాసలీలల వంటి ఇతివృత్తాలతో ఇది మణిపురి అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. ఇక మోహిని యట్టం లేదా మోహిని ఘట్టం అనేటటువంటిది కేరళకు సంబంధించింది. కథాకళి కూడా కేరళకు సంబంధించింది. విష్ణుమూర్తిని, మోహిని అవతారాన్ని ప్రతిబింబించే నృత్యం స్త్రీలు మాత్రమే ప్రదర్శించడం జరుగుతుందనమాట. ఇక నెక్స్ట్ మరొకటి చెప్తాను చూడండి, పేరని శివతాండవం అనేటటువంటిది మరొక సపరేట్ క్వశ్చన్ ఉంటుంది. కానీ పేరని శివతాండవం అనేటటువంటిది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిందని చెప్పి గుర్తుపెట్టుకోండి. మీరు ఇటువంటి ఆన్సర్ రాస్తున్నప్పుడు మొదట భారతదేశంలో ఉన్నటువంటి జానపద కళారూపాలని చెప్పి ఏదో కథాకళి, భరతనాట్యం, కథక్, మణిపురి, ఒడిస్సీ అని చెప్పి ఇట్లా ఒక పేజీ సగం దీన్నే నింపిన తర్వాతనే మళ్ళీ రెండోసారి పదం మెన్షన్ చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే పేజీలు ఎక్కువైతాయి అనమాట. సో అట్లా గుర్తుపెట్టుకోండి. సత్రియ అనేటటువంటిది వైష్ణవ మఠాలకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక నృత్యం, అస్సాంకు సంబంధించినటువంటిది గుర్తుపెట్టుకోండి. భారతదేశం గుర్తించినటువంటి 8 కళారూపాలకు సంబంధించినటువంటిది చూడండి. సో ఇక్కడ వాటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి భరతనాట్యం తమిళనాడు, కథక్ నార్త్ ఇండియా, కథాకళి కేరళ, మోహిని నాటకం
కేరళ, ఒడిస్సీ కూచిపూడి ఆంధ్రప్రదేశ్, మణిపూర్, సత్రియ అస్సాం, దాంతోపాటు పేరన్ శివతాండవం తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎలాబరేట్ ఆన్ కర్ణాటిక ఇన్ హిందుస్థానీ వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ఫార్మ్స్. అంటే భారతీయ శాస్త్రీయ సంగీతం 2 ప్రధాన శాఖలుగా విడిపోవడం జరిగింది. సో ఇందులో దక్షిణ భారతదేశానికి చెందినటువంటి సంగీతాన్ని మనం కర్ణాటక సంగీతం అని చెప్పి పిలవడం జరుగుతుందన్నమాట. ఉత్తర భారతదేశానికి సంబంధించింది హిందుస్థానీ సంగీతం అనేటటువంటిది చెప్పడం జరుగుతుంది. 2 విధానాల్లోనూ రాగం, తాళం డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు భారతదేశం ఈ షేప్లో ఉంటే కింది భాగంలో ఉన్నటువంటి సంగీతాన్ని మనం ఏమంటాం? కర్ణాటక సంగీతం అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి సంగీతాన్ని మనం ఏమని పిలుస్తాం? హిందుస్థానీ సంగీతం అని చెప్పి పిలవడం జరుగుతుందన్నమాట. సో హిందుస్థానీ సంగీతం అంటే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం సంగీతం ఏమో కర్ణాటక సంగీతం. సో వీటిలో ఉన్నటువంటి తేడాలు చూద్దాం. సో కర్ణాటక మ్యూజిక్లో ఏంటి వోకల్ అనేటటువంటిది ఎలా ఉంటుంది అనేటటువంటిది చూద్దాం. గాత్రం ఇది పూర్తిగా పాట ఆధారితమైనటువంటిది. అంటే కర్ణాటక సంగీతంలో అంటే లిరిక్స్ ఉండేటటువంటివి మాత్రమే పాట రూపంలో ఎక్కువగా ఉండడం జరుగుతుందన్నమాట. అంటే ఇందులో ఏదైనా ఒక పాటలో అర్థం, వాటికి సంబంధించినటువంటి పదాల యొక్క కూర్పు ఇవన్నీ ఉంటేనే పాట ద్వారా సంగీతం అనేటటువంటిది ఏర్పడుతుంది అనమాట. ఉత్తర భారతదేశం సంగీతం ఎట్లుంటుంది? తననన అంటే అందులో ఏది లేకుని ఉంటుంది. అంటే పాట పూర్తిగా లేకపోయినా సరే వాళ్ళు ఒక గాత్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇందులో పురంధరదాసు, త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు వీళ్లకు మూల స్తంభాలని చెప్పి కర్ణాటక సంగీతానికి చెప్పవచ్చు అనమాట. ఇందులో ఇన్స్ట్రుమెంటల్ ఎలా ఉంటాయంటే వీణ, వయోలిన్, మృదంగం, ఫ్లూట్ వంటి వాయిద్యాలను ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఇక హిందుస్థానీ మ్యూజిక్ చూసినట్లయితే వోకల్ ఏంటి? ఇది విదేశీ సంస్కృతుల ప్రభావంతో రూపుచెందింది. ఇందులో రాగ ఆలాపనకు, ఊహాశక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అంటే ఇంతకుముందు చెప్పిన కదా, హిందుస్థానీ సంగీతంలో పాట యొక్క గాత్రం లేకపోయినా, అంటే అక్షర కూర్పు లేకపోయినా సరే ఏదో ఒక శబ్దంతో కూడా మ్యూజిక్ని ఏర్పాటు చేస్తారనమాట. ఇందులో క్యాల్, ధ్రుపద్, రూమి, గజల్ ఇటువంటివి కూడా వివిధ కళారూపాలని చెప్పి చెప్పుకోవచ్చును. గజల్ గురించి రాయండి. హిందుస్థానీ సంగీతంలో ఎక్కువ ప్రజాదరణలో ఉన్నటువంటిది గజల్ అని చెప్పి ఉర్దూ సాహిత్యానికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వాయిద్యం అనేటటువంటిది ఏంటంటే ఇన్స్ట్రుమెంటల్కు సంబంధించినటువంటి సితార్, సరోద్, తబలా, సంతూర్, సెహనామ్, హార్మోనియం ప్రధాన వాయిద్యాలుగా ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ హిందుస్థానీ కర్ణాటిక్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియంలో చూసినట్లయితే చూడండి, హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అరబ్, పర్షియన్ అండ్ ఆఫ్ఘన్. హిందుస్థానీ సంగీతం అనేటటువంటిది విదేశాల నుంచి వచ్చింది. ఇక్కడ ఇండిజినియస్ సిస్టమ్ ఆఫ్ మ్యూజిక్ అంటే భారతదేశం నుంచి వచ్చినటువంటిది సంగీతం అన్నమాట. ఇక్కడ 6 మేజర్ రాగాలు అనేటటువంటి హిందుస్థాన్ సంగీతంలో ఉంటే 72 సంబంధించినటువంటి రాగాలు కర్ణాటక సంగీతంలో ఉండడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మెయిన్లీ రాగాలు అనేటటువంటివి పాటలో ఎలాగైనా ఏర్పడగలుగుతావు. ఇక్కడ ఖచ్చితంగా తాళ, తబలా మరియు రైటింగ్ ద్వారానే ఏర్పాటు కావడం జరుగుతుందన్నమాట. మెయిన్లీ అసోసియేటెడ్ విత్ నార్త్ ఇండియా, ఇది పూర్తిగా ఉత్తర భారతదేశానికి సంబంధించి. మెయిన్లీ ప్రివలెంట్ ఇన్ సౌత్ ఇండియా, అంటే ఇక్కడ దక్షిణ భారతదేశంలోనే ఉందన్నమాట. సో మేజర్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి? దబలా, సారంగి, సితార్, సంతూర్ అనేటటువంటివి ఉత్తర భారతదేశానికి సంబంధించింది. దక్షిణ భారతదేశం ఏంటివి? వీణ, మృదంగం అండ్ వయోలిన్కి సంబంధించినటువంటివి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఇండియన్ పప్పెట్ థియేటర్. ఇక్కడ పప్పెట్ అంటే ఏంటిది? బొమ్మలు. ఇక్కడ పప్పెట్ థియేటర్ అనేటటువంటిది బొమ్మలకు సంబంధించినటువంటి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి ఉంటాయి. తోలు బొమ్మలు, తోలుతో తయారు చేసినటువంటి వస్తువులు, నూలుతో తయారు చేసినటువంటి వస్తువులు, కీలు బొమ్మలకు సంబంధించినవి అని చెప్పి అంటాం కదా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చర్మం నుంచి తీసుకున్న బొమ్మలు ఓకే, మరియు గవ్వల నుంచి తయారు చేసినటువంటి బొమ్మలు ఓకే, ఇదంతో పాటు దారాలతో తయారు చేసినటువంటి బొమ్మలు, అదేవిధంగా ఉన్నితో తయారు చేసినటువంటి బొమ్మలు, ఈ వివిధ రకాల బొమ్మలు ఒక్కొక్క ప్రాంతంలో ఫేమస్ అనమాట. సో చూడండి, పప్పెట్ థియేటర్ అంటే భారతదేశంలో అత్యంత ప్రజాదరణమైనటువంటిది, వినోదమైనటువంటిది, పూర్వం నుంచి ఉన్నటువంటిది. బొమ్మలకు ప్రాణం పోసి వాటికి కథలు చెప్పడమే దీని యొక్క విశిష్టత అని చెప్పి చెప్పుకోవచ్చును.
ఇక్కడ ఒక 4 రకాలైనటువంటి పప్పెట్స్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి, నూలు బొమ్మలాట, తొడుగు బొమ్మలాట, కీలు బొమ్మలాట, తోలు బొమ్మలాట అనేటటువంటిది ఉండడం జరిగింది. ఇక్కడ స్ట్రింగ్ పప్పెట్స్, గ్లోవ్ పప్పెట్స్, రాడ్ పప్పెట్స్, షాడో పప్పెట్స్ అని చెప్పి ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చును. బొమ్మలకు నూలు దారాలు కట్టి పైనుంచి ఆడిస్తారు. ఉదాహరణకు రాజస్థాన్కు చెందినటువంటి కత్పుల్లి, కర్ణాటకకు చెందినటువంటి యక్షగాన గోంబేయాట అనేటటువంటిది ఈ నూలు బొమ్మలాటకు సంబంధించినటువంటిది. తొడుగు బొమ్మలాటకు సంబంధించింది ఏంటి, చేతి వేళ్లకు లేదా అరచేతికి బొమ్మలను తొడుగు ఆడిస్తారు. కేరళలోని పావాకత్ దీనికి మంచి ఉదాహరణ. హనుమంతుడు, రావణుడు వంటి పాత్రలను చూపిస్తారు. ఈ గ్లోవ్ పప్పెట్స్ ఏంటంటే మనిషి చేతులే ఆ బొమ్మలకు పెట్టి ఆడించడం, తెర వెనుక నుంచి ఆడించడం. నూలు బొమ్మలేంటి, దారాలు కట్టడం అనమాట. నెక్స్ట్ కీలు బొమ్మల అంటే దారాలకు బదులుగా కింద నుండి కర్రలను పెట్టి వాటిని బొమ్మలను నియంత్రిస్తారనమాట. పశ్చిమ బెంగాల్లో పుతుల్ నాచ్, ఒడిశాలోని కందిహి ఈ రకానికి చెందినటువంటి, అంటే ఇప్పుడు మనం పీరు ఎత్తుకొని ఊపినట్లు తెర వెనుక బొమ్మలకు కింది నుంచి కట్టెలు పెట్టి ఊపడం అనమాట. నెక్స్ట్ తోలు బొమ్మలాట, షాడో పప్పెట్స్, జంతువుల చర్మంతో చేసినటువంటి ప్లాట్ బొమ్మలను తెర వెనుక ఉంచి కాంతి సహాయంతో వాటి నీడలను తెరపై పడేలా చేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తోలు బొమ్మలాట, కర్ణాటకంలో తొగులు గొంబేయాట చాలా ప్రసిద్ధి. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటిది ఏదైతే బొమ్మలాట కావచ్చు, యక్షగానం కావచ్చు, వాటికి కర్ణాటకంలో ఎలా ఉంటాయి, గోంబేయాటలు అని చెప్పి పిలవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి మహాభారతం, రామాయణం కథలను, సామాజిక కథలను ఈ పప్పెట్స్ థియేటర్లలో ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఇది మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటిది పప్పెట్ థియేటర్ అని చెప్పి చెప్పుకోవచ్చును. చాలా సింపుల్, మీకు హెడ్డింగులు గుర్తు రాని రాకపోని. ఒకటి ఏంటి, దారాలను కట్టి బొమ్మలు ఆడించడం. రెండవది ఏంటి, ఆ దారాలకు బదులు చేతులనే అందులో పెట్టి బొమ్మలు ఆడించడం. ఇక మూడవది ఏంటి, ఆ దారాలొద్దు, చేతులొద్దు, కింది నుంచి ఒక రాడ్స్ లాంటివి పెట్టి బొమ్మలు ఆడించడం. ఇక నాలుగవది ఏంటి, చర్మంతో చేసినటువంటి పెద్ద పెద్ద బొమ్మలతో వాటిని తెర వెనుక ఆడించడం అనమాట. సో ఇవి 4 రకాలైనటువంటి పప్పెట్స్ థియేటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, రైట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఎస్థెటిక్స్, అంటే కళ మరియు సౌందర్యానికి సంబంధించినటువంటిది. ఇక్కడ ఇదివరకు వచ్చినటువంటి క్వశ్చన్లు ఇండియన్ ఫెస్టివల్స్లో కూడా ఏదైతే ఎస్థెటిక్స్ కళాత్మకమైనటువంటి సౌందర్యాల గురించి చెప్పుకున్నాం కదా. భారతీయ సంస్కృతిలో 64 కళలు అనేటటువంటివి ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటివి, కవిత్వం కావచ్చు, నృత్యం కావచ్చు, శిల్పం కావచ్చు, సంగీతం కావచ్చు, పాట కావచ్చు, ఆట కావచ్చు, ఇటువంటివి అన్నీ మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి, 64 కళలు అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. ఈ 64 ఆర్ట్స్ అనేటటువంటివి ఏమేమి ఉంటాయి అనేటటువంటివి మీకు ఎన్ని గుర్తొస్తాయి అన్ని, పాట, కవిత్వం, నృత్యం, శిల్పం, సంగీతం, బొమ్మలు చెక్కడం, బొమ్మలు రంగులు వేయడం, అదేవిధంగా సంగీతం చెప్పడం, డ్యాన్స్ చేయడం, నాటకం చేయడం, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటివి అనమాట. ఇది మానవ హావభావాలను, ఆలోచనలను, నైపుణ్యాలను, వీటన్నిటిని ఈ కళలు అనేటటువంటివి బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ఎస్థెటిక్స్ అంటే ఏంటి, చేసినటువంటిది ఏదో ఒకటి ఉంటుంది కదా, నువ్వు బొమ్మను తయారు చేసినావా, నువ్వు ఒక కవిత్వాన్ని రాసినావా, దానికి సౌందర్యాత్మకతను నువ్వు అందించడాన్నే ఎస్థెటిక్స్ అని చెప్పి చెప్పవచ్చును అనమాట. భారతీయ సౌందర్య శాస్త్రంలో రస సిద్ధాంతం, నవరసాలు అనేటటువంటివి ముఖ్యమైనటువంటివి. శృంగారం, కరుణ, వీరత్వము, రౌద్రము, భయానకం, బీభత్సం, అద్భుతము, హాస్యము, శాంతం అనేటటువంటి 9 రసాలు ఏదైతే ఉంటుందో వాటిని నువ్వు ఒక కొండపల్లి బొమ్మలు దించినావు. ఆ కొండపల్లి బొమ్మల మీద ఈ 9 రకాలైనటువంటి హావభావాలను నువ్వు వ్యక్తపరిచినప్పుడు ఆ బొమ్మలకు జీవత్వం అనేటటువంటిది, ఎస్థెటిక్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ డూ యూ మీన్ బై పర్ఫార్మింగ్ ఆర్ట్స్. చూడండి, క్వశ్చన్ లోపల ఉంది. పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే ఏంటి, ప్రదర్శించే కళలు. అంటే స్టేజ్ మీద, ఇప్పుడు రంగస్థలం అనేటటువంటిది స్టేజ్ ఉంటుంది కదా, ఆ స్టేజ్ మీద మనుషులు కానీ, పప్పెట్స్ కానీ ఏదో రకంగా ప్రదర్శించి కంటి చూపుతో చూసేటటువంటి ఆర్ట్స్ని మనం ఏమంటాం, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని చెప్పి అంటాం. అంటే ఈ హీరో కానీ, హీరోయిన్ కానీ తమ యొక్క శరీరాన్ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో కానీ వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళ ముందు ప్రదర్శిస్తుంటారు అనమాట. నాటకంగం కావచ్చు, లేదంటే సినిమాలో ముందే షూట్ చేసింది కావచ్చు, ఇటువంటివి అనమాట. సో ఇందులో మాధ్యమం ద్వారా అనేటటువంటిది ఏమవుతుంది,
టీవీ ద్వారా చూడడం వల్ల అంటే ఒక మనం చూడడానికి ఒక ఫుటేజ్ ద్వారా, అంటే ఇందులో కళాకారుడు మాధ్యమం వారి నటన, గానం లేదా నృత్యం ద్వారా కళ వ్యక్తమవుతుందని చెప్పి ఉందన్నమాట. అంటే మాధ్యమం ప్రత్యక్ష సంబంధం, ప్రదర్శనలో ఇచ్చే సమయంలో కళాకారునికి ప్రేక్షకునికి మధ్య ఒక రకమైనటువంటి భావోద్వేగ బంధం అనేటటువంటిది ఏర్పాటు కావడం అని ఇచ్చిండు. కానీ ఇక్కడ మాధ్యమాలు ఎలా ఉంటాయి అంటే ఒక హీరోయినో ఉంది, వాళ్ళు చేసినటువంటి పర్ఫార్మింగ్ని ఒక మాధ్యమం ద్వారా చూపించడం, టీవీ కావచ్చు, ఏదైతే ప్రొజెక్టర్ కావచ్చు, దాని ద్వారా ఎల్ఈడీల్లో కావచ్చు మనం చూపించడం. ఇక నెక్స్ట్ ప్రత్యక్షంగా ఉండడం ఏంటి అంటే లైవ్లో ఉండి పర్ఫార్మింగ్ చేయడం. సో ఇందులో క్యాడర్స్ చూద్దాం. అంటే నాటకాలు ఒకటే ఉంటాయా అంటే ఒక గానా బజానా అనేటటువంటివి ఉందనుకోండి, ఒక 3-4 కూర్చొని పాటలు పాడుతున్నటువంటి ఆర్ట్ను కూడా మనం ఏమంటాం, సంగీతంలో ఉన్నటువంటి పర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఇక స్టేజ్ వేసి డ్యాన్స్ చేస్తున్నాం అనుకోండి, అది స్టేజ్కి సంబంధించినటువంటి నాటకానికి సంబంధించినటువంటిది డ్రామా అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ నాటకం, థియేటర్ అనేటటువంటిది ఒక కథకుడు ఆవిష్కరించినటువంటి వాటిని మనం సినిమా రూపంలో చూస్తాం. ఇక్కడ సింపుల్గా ఈ క్వశ్చన్ ఏంటి, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేటటువంటివి ఏంటివి, ప్రదర్శించే కళలు. ఈ ప్రదర్శించే కళలు సినిమా ఉండొచ్చు, డైరెక్ట్ ఉండొచ్చు, డిఫరెంట్ టైప్గా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్స్లలో ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి వాటి గురించి మీరు సొంత మాటల్లో మీరు సంగీతానికి సంబంధించినటువంటి హెడ్డింగ్ పెట్టండి. అదే ఇప్పుడు సంగీతం అనేటటువంటిది ఒకటి, అదేవిధంగా నాటకాలకు సంబంధించినటువంటిది ఒకటి, సినిమా అనేటటువంటిది ఒకటి. ఈ హెడ్డింగ్లను పెట్టి వీటికి సంబంధించినటువంటి ప్యాసేజ్లు పెద్దగా రాయండి. నెక్స్ట్ చూడండి, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అనేటటువంటి, అంటే చేతికి సంబంధించినటువంటి హస్తకళలు అని చెప్పి చెప్పుకోవచ్చును. ఇక్కడ హస్తకళలకు ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఒక బొమ్మ వస్తున్నారు కదా, కేరళకు సంబంధించినటువంటి కథక్కళి అనేటటువంటిది ఇదే అనమాట. సో మీరు ఆ క్వశ్చన్కి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హ్యాండ్ క్రాఫ్ట్స్ అనేటటువంటివి ఒక ప్రాంతానికి, ఇప్పుడు పోచంపల్లి చీరలు ఉన్నాయనుకోండి, పోచంపల్లి చీరలు ఒక రకమైనటువంటివి. ఇక కరీంనగర్కు సంబంధించినటువంటి వెండి తీగలతో చేసేటటువంటి పెలగ్రీ కళలు ఉన్నాయనుకోండి, అదొక రకమైనటువంటి. కొండపల్లి బొమ్మలకు సంబంధించింది ఒక రకమైనటువంటి హ్యాండ్ క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటిది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ పాత బస్తీలో కొన్ని రకాల కళలు దొరుకుతాయి, మరియు ఉత్తర భారతదేశంలో కొన్ని రకాలవి దొరుకుతాయి, తిరుపతి దేవస్థానంలో కొన్ని రకాలవి దొరుకుతాయి, మనం చూసినటువంటి కొండపల్లి బొమ్మలు కొన్ని రకాలుగా దొరుకుతాయి. అదేవిధంగా మెదక్ ప్రాంతంలో దొరికేటటువంటి వెదురు చెక్కలతో తయారు చేసినటువంటి బొమ్మలు కొన్ని ఉంటాయి, వరంగల్కు సంబంధించినటువంటి బొమ్మలు కొన్ని ఉంటాయి, డిఫరెంట్ టైప్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వాటి యొక్క ఇంపార్టెంట్ కావచ్చు, వాటిలో ఉన్నటువంటి వివిధ అంశాలు చూద్దాం. మట్టి పాత్రలతో తయారు చేసేటటువంటి అందమైన కుండలు, వాటి మీద బొమ్మలు వేయడం అనేటటువంటి హ్యాండ్స్ క్రాఫ్ట్కు సంబంధించినటువంటిది కుమ్మరి వారు చేస్తుంటారు కదా, వాటికి సంబంధించినటువంటి. నెక్స్ట్ చేనేతకు సంబంధించినటువంటి హ్యాండ్లూమ్స్ అనేటటువంటిది పద్మశాలీలు వంటి వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఎంతో నేర్పుతో చేతి మగ్గాల మీద చీరలు నేయడం, వస్త్రాల మీద బొమ్మలు వేయడం, పోచంపల్లి ఇక్కత్ కానీ, గద్వాల చీరలు కానీ, ఇటువంటివన్నీ గుర్తుపెట్టుకోండి. ఇక చెక్క మరియు లోహపు చెక్కడాల మీద, అంటే నిర్మల్ కొయ్య బొమ్మలు, పెంబర్తి కాంస్య ఇత్తడి కళాఖండాలు, ఇటువంటివి అనమాట. కలంకారీ మరియు ఎంబ్రాయిడరీ అంటే సహజ రంగులతో బట్టల మీద వేసేటటువంటి చిత్రాలు, ఇవన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటివి. మీరు హ్యాండ్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ పెట్టి సాధారణమైనటువంటి ఒక కులం వారికి ఉపాధి లభిస్తుంది, ఆ పని నేర్చుకున్నటువంటి వాళ్ళకు ఉపాధి లభిస్తుంది, వీటి వల్ల ప్రకృతికి నష్టం లేదు, ఇవన్నీ సహజంగా ప్రకృతి నుంచి వచ్చినటువంటి వస్తువుల మీద మట్టి నుంచి బొమ్మలు తయారు చేయడం, చెక్కల నుంచి బొమ్మలు తయారు చేయడం, ఇటువంటివి అంటే ఘోరమైనటువంటి పారిశ్రామిక వ్యర్థాలు ఏర్పడకుండా, పారిశ్రామికమైనటువంటి రంగులు వాడకుండా ఒక సహజ పద్ధతిలో చేసేటటువంటిది అని చెప్పి చెప్పండి. నెక్స్ట్, వాట్ డూ యూ మీన్ బై నకాశీ పెయింటింగ్? నకాశీ పెయింటింగ్ అంటే ఏంటి? మీరు స్క్రీన్ మీద వస్తున్నట్లు ఏదైనా ఒక వస్తువు మీద చేతితో వేసేటటువంటి పెయింటింగ్ని మనం ఏమంటాం? నకాశీ పెయింటింగ్ అని చెప్పి అంటాం. నకాశీ పెయింటింగ్ చూడండి, నకాశీ చిత్రకళ అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి అత్యంత ప్రసిద్ధ మరియు పురాతన సాంప్రదాయ కళ అని చెప్పి చెప్పుకోవచ్చును. వరంగల్ జిల్లా చేరియాల్ గ్రామంలో ఈ కళ కేంద్రీకృతమై ఉండడం వల్ల దీనిని చేరియాల్ స్క్రోల్ పెయింటింగ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ నకాశీ పెయింటింగ్కి
చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. చెరియాల్ అనేటటువంటిది ఒక గ్రామం అనమాట. ఇక్కడ స్క్రోల్ రూపం అంటే ఇవి పొడవైన బట్టలు వాటిపై కథల రూపంలో గీయబడతాయి. ఒకప్పుడు కథకులు చెప్పేటటువంటి వారు ఈ చిత్రాలను ప్రదర్శిస్తూ ఊరూరా తిరిగి పురాణ గాథలను చెప్పేటటువంటి వాళ్ళు. సహజ రంగులను ఉపయోగిస్తారు. నకాశీ చిత్రాలలో కేవలం ప్రకృతి నుంచి సేకరించినటువంటి ఆకులు, రాళ్ళు, ముత్యాల నుంచి వాటిని నూరి వాటి నుంచి వచ్చినటువంటి రసం నుంచి బట్టల మీద చేసేటటువంటి ఒక మెథడ్ అనమాట, పెయింటింగ్ మెథడ్ అనమాట. నెక్స్ట్ సాధారణంగా ఈ చిత్రాల బ్యాక్గ్రౌండ్ ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ప్రాథమిక రంగులైనటువంటి పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులను పాత్రల అలంకరణకు వాడతారు. ఇది ఎందుకు అట్లా చేస్తారంటే ఇవి ఎక్కువ హైలైట్గా కనబడతాయి కాబట్టి చేస్తారు. స్థానికంగా రామాయణ, మహాభారత బొమ్మలను అటువంటివి ఈ నకాశీ పెయింటింగ్లు ఉపయోగించడం జరుగుతుంది. మీరు టీఎల్ఎం రాసేటప్పుడు ఇక్కడ మీకు డిగ్రీలో కావచ్చు, అది బీఈడి సెకండ్ సెమిస్టర్ నుంచి ఈ నకాశీ పెయింటింగ్ చిత్రాలను మీరు టీఎల్ఎంలో కూడా అతికించాల్సి వస్తుంది అనమాట. మీరు అక్కడ నుంచి మీకు అండర్స్టాండ్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈజ్ ఆర్ట్ ఎడ్యుకేషన్? కళా విద్య అనేటటువంటిది ఏంటి? ఇప్పటివరకు చెప్పినటువంటి 10 క్వశ్చన్ల సారాంశమే కళా విద్యకు సంబంధించి. కళా విద్యల్లో అనేకమైనటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ ఉండొచ్చు, నృత్య రూపాలు ఉండొచ్చు, సంగీత రూపాలు ఉండొచ్చు, వివిధ రకాలైనటువంటి మట్టి పాత్రల మీద బొమ్మలేసేటాలు ఉండొచ్చు, చెక్కల మీద బొమ్మలేసేటటువంటి వాళ్ళు ఉండొచ్చు, ఇటువంటివి అనమాట. సో డిఫరెంట్ టైప్గా ఉండడం జరుగుతుంది. ఈ హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, వివిధ రకాలైనటువంటి చీరలు నేసేటటువంటి వాళ్ళు కావచ్చు, బొమ్మలు వేసేటటువంటి వాళ్ళు కావచ్చు, ఇదంతా ఒక ఆర్ట్ ఎడ్యుకేషన్. వీటన్నిటికీ మనం ఇచ్చేటటువంటి కోర్సులను కూడా మనం సపరేట్గా ఫైన్ ఆర్ట్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ కళా విద్య అనేటటువంటి ఎడ్యుకేషన్ ద్వారా ఏం ఉపయోగాలు ఉన్నాయంటే మన సంస్కృతిని తర్వాతి తరానికి అందించడం జరుగుతుంది. అదేవిధంగా మన వారసత్వాన్ని, మన హెరిడిటీని తర్వాతి తరానికి అందించడం జరుగుతుంది. అదేవిధంగా మన వద్ద ఉన్నటువంటి పని నైపుణ్యాన్ని తర్వాతి తరానికి అందించడం జరుగుతుంది. వాటితో పాటు స్వచ్ఛంగా మనిషి చేతి ద్వారా ఏర్పాటైనటువంటి వివిధ కళలను ఆర్టిస్టిక్ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి వాటిని మనం ఆస్వాదించవచ్చునని చెప్పి చెప్పవచ్చును. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లిస్ట్ అవుట్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ టు లెర్నర్స్. అంటే విజువల్ అంటే ప్రదర్శించే కళలు ఏంటి? ఇప్పుడు ప్రదర్శించే కళల మీద, విజువల్ ఆర్ట్స్ మీద ఒక ప్రశ్న ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేసిన. విజువల్ ఆర్ట్స్ ఏంటి? సంగీతానికి సంబంధించి ఒక 2-3 ఉన్నారు అనుకోండి. నాటకాలకు సంబంధించింది కావచ్చు, బుర్ర కథలు చెప్పేటోళ్ళు, హరికథలు చెప్పేటోళ్ళు, వాళ్ళంతా సంగీతం రూపంలో ఇప్పుడు సంక్రాంతి పండుగల్లో భిక్షాటన చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, వివిధ రకాల వాళ్ళు సంగీత రూపంలో విజువల్ ఆర్ట్స్ని ఇస్తారు, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ని చేస్తారు. అదేవిధంగా నాటకానికి సంబంధించినటువంటి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేటటువంటివి ఉంటాయన్నమాట. సో ఇక్కడ విజువల్ ఆర్ట్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేటటువంటివి కొద్ది మాత్రమే తేడా ఉండడం జరుగుతుంది. చూడండి, వీటిలో ఉన్నటువంటి యూజెస్ అడగడం జరుగుతుంది. కంటి చేతి సమన్వయం అంటే బొమ్మలు గీస్తున్నప్పుడు, మట్టి వస్తువులు తయారు చేస్తున్నప్పుడు అక్కడ చాలా సూక్ష్మ దారాలు అనేటటువంటివి కదులుతుంటాయి కాబట్టి విజువల్ ఆర్ట్స్లో ప్రత్యేకమైందని చెప్పి చెప్పుకోవచ్చును. అబ్జర్వేషన్ స్కిల్స్ అనేటటువంటివి ఇంపార్టెంట్. రంగులు, ఆకారాలు, పరిమాణాలు వేస్తున్నప్పుడు వాటిని మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక సమస్య పరిష్కార నైపుణ్యం అంటే ఒక ఖాళీ కాగితంపై అనుకున్న చిత్రాన్ని ఎలా తీసుకురావాలనే ప్రణాళిక శక్తి పెరగడం జరుగుతుంది అనమాట. అంటే బొమ్మ గీయకన్నా ముందే ఒక చిత్తు పేపర్లో కూడా ఒక ఆర్టిస్టిక్ సిగ్నిఫికెన్స్ బొమ్మని, సౌందర్యాత్మక చిత్రాన్ని మనం గీయవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఆత్మవిశ్వాసం అనేటటువంటిది పెరుగుతుంది. ఓవరాల్గా పర్ఫార్మింగ్, విజువల్ ఆర్ట్స్ అనేటటువంటివి రెండు ఒకే రకమైనటువంటివి. వీటి యొక్క ఉపయోగాలే అడుగుతున్నారు అనమాట. సో హెరిడిటీ వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఒక తరం నుంచి మరొక తరానికి అందుతుంది. నెక్స్ట్ పేరని శివతాండవం గురించి మీరు భారతీయ నృత్య రూపాల క్వశ్చన్లో కూడా రాయొచ్చును. పేరని శివతాండవం కంప్లీట్గా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక పర్ఫార్మింగ్ ఆర్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చును. ఇందులో పురాతనమైనటువంటి వీరుల గురించి, కాకతీయుల కాలానికి సంబంధించినటువంటి ఈ నృత్యం ఏదైతే డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి కృషితో మళ్ళీ పునర్జీవం పొందిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎవరైతే పేరని శివతాండవానికి సంబంధించినటువంటి వ్యక్తి నటరాజ రామకృష్ణ గారి కృషి వల్ల
వివిధ గొప్ప స్థాయిలోకి వెళ్తుంది మళ్ళీ అని చెప్పి కాకతీయుల నాటికి సంబంధించినటువంటి ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్ ఏదైతే ఉందో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇది మళ్ళీ పైకి వస్తుంది అనేటటువంటిది చెప్పొచ్చు తెలంగాణ వచ్చిన తర్వాత. ఇక హిస్టరీ అండ్ డీటెయిల్స్ ఈ పేరని శివతాండవానికి సంబంధించినటువంటిది కాకతీయ చక్రవర్తులైనటువంటి గణపతి దేవుడు ప్రతాపరుద్రుని కాలంలో యుద్ధానికి వెళ్లే ముందు సైనికుల్లో వీరత్వాన్ని ఉత్తేజాన్ని నింపడానికి ఈ పేరని శివతాండవం వీరత్వానికి సంబంధించిన దానిలాగా పాడేటటువంటి వాళ్ళు. రామప్ప దేవాలయంలో శిల్పాల ఆధారంగా నటరాజ రామకృష్ణ గారు ఈ నృత్య భంగిమలను తిరిగి రూపకల్పన చేయడం జరిగింది. సాధారణంగా దీనిని పురుషులు మాత్రమే చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ చాలా ఇంపార్టెంట్. అంటే భరతనాట్యం, కథాకళి, కూచిపూడి అన్నిటిలో అందరూ ప్రదర్శించవచ్చు, కానీ ఈ పేరని శివతాండవంలో కంప్లీట్గా పురుషులే పాత్ర వహిస్తున్నారు. అదేవిధంగా మీకు మరొక నృత్యానికి సంబంధించినటువంటిది కేవలం స్త్రీలు ఉండేటటువంటిది కూడా ఉందన్నమాట. ఈ స్త్రీలు ఉండేటటువంటిది మీకు ఇదివరకు చెప్పినటువంటిది చూడండి, మోహిని ఘట్టం అనేటటువంటిది కేవలం స్త్రీలు మాత్రమే ప్రదర్శించేటటువంటిది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే పేరని శివతాండవం ఉందో ఇది కంప్లీట్గా పురుషులు మాత్రమే ప్రదర్శిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఒక నృత్యం మాత్రమే కాదు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వీరత్వం, కాకతీయుల కళా వైభవానికి సంబంధించినటువంటిది. ఇప్పుడు ఎవరైతే నటరాజ రామకృష్ణ గారు ఏం చేసిండ్రు, రామప్ప శిల్పాల మీద ఉన్న బొమ్మల ఆధారంగా తిరిగి దాన్ని ప్రాక్టీస్ చేయించిండు అనమాట. అంటే మరుగున పడినటువంటి పేరైన శివతాండవం మళ్ళీ పైనకి వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చును. ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ ఇట్స్ క్లాసిఫికేషన్స్. అంటే ఏదైతే పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేటటువంటివి ఉన్నాయి కదా, ప్రదర్శన కళలు, వాటిలో సంగీతము, నృత్యము, నాటకానికి సంబంధించినటువంటిది ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్వశ్చన్ అనమాట. సో వాటికి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్స్ ఇక్కడ అడగడం జరుగుతుంది. సంగీతానికి సంబంధించినటువంటిది ఏంటి, ధ్వని, లయలు ఉండే విధంగా, వోకల్, ఇన్స్ట్రుమెంటల్ ఉండే విధంగా సంగీతం అనేటటువంటిది పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో ఉండడం జరుగుతుంది. ఇక నృత్యానికి సంబంధించినటువంటిది ఏంటి, కేవలం భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, మోహినియట్టం ఇటువంటివి మాత్రమే కాకుండా జానపద, గిరిజన డ్యాన్సులు, గర్భా, థీమ్సా ఇటువంటివి కూడా ఇందులోకి రావడం జరుగుతుంది. నాటకానికి సంబంధించినటువంటివి చూడండి, వీధి నాటకాలు కావచ్చు, మూకీ చిత్రాలు కావచ్చు, పప్పెట్ థియేటర్స్ కావచ్చు, ఇటువంటివన్నీ ఈ నాటకానికి సంబంధించినటువంటివి కావచ్చు. ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటిదే పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేటటువంటి క్వశ్చన్. ఇప్పుడు 14th క్వశ్చన్ కూడా చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఆర్టిస్టిక్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఇండియన్ ఫెస్టివల్స్ మీద, వాటికి సంబంధించినటువంటిదే మరొకసారి చెప్తున్నటువంటిది. కాకపోతే ఇందులో ఆర్టిస్టిక్ సిగ్నిఫికెన్స్ అంటే ఇప్పుడు దీపావళి, దసరా ఇటువంటివి ఉంటాయి కదా, గృహ అలంకరణ అనేటటువంటిది ఆర్టిస్టిక్ సిగ్నిఫికెన్స్. అంటే పండుగల సమయంలో ఇల్లు ఒక గ్యాలరీ లాగా, వాకిట్లో పిండి బియ్యంతో ముగ్గులు, అదేవిధంగా గోడలపై వేసేటటువంటి పెయింటింగ్స్ అనేటటువంటివి, మామిడి తోరణాలు అనేటటువంటి ప్రకృతిహితమైనటువంటివి ఇవి ఇండియన్ ఫెస్టివల్స్లో ఉంటాయి. ఆహార కళ అంటే ఆ రోజు వివిధ రకాల పిండి వంటలు, వాటికి సంబంధించి అమర్చే తీరు వాటికి సంబంధించింది. వస్త్రధారణ మరియు ఫ్యాషన్ అంటే ఆ రోజు డ్రెస్సులు వేసుకునే విధానం, పాతకాలంలాగా వేసుకోవడం, కొత్త కాలంలాగా వేసుకోవడం, చినిగిపోయిన వేసుకోవడం, చెప్రిగాల లేక తయారు కావడం, ఇవన్నీ పండుగ రోజు జరగవచ్చు అనమాట. ఇక కమ్యూనిటీ ఆర్ట్స్ అంటే ఏంటి, బతుకమ్మ లాంటి పండుగలో అందరూ బొడ్డెమ్మలాగా వేయడం అనమాట. సో అందరూ పాటలు పాడుతూ బొడ్డెమ్మలు వేయడం అనేటటువంటిది ఇండియన్ ఫెస్టివల్స్లో ఉన్నటువంటి ఆర్టిస్టిక్ సిగ్నిఫికెన్స్. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండియన్ ఫెస్టివల్స్. నెక్స్ట్ చూడండి, డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ విత్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్. దృశ్య కళలు ఏవైతే ఉంటాయో, కంటితో చూసి ఆస్వాదించే కళలు, ఆధునిక విద్యా విధానంలో మరియు ఆర్ట్ రంగస్థలంలో కొత్త పద్ధతులను అన్వేషించడం, ప్రయోగాలు చేయడం అనేటటువంటిది విద్యార్థుల యొక్క సృజనాత్మకతకు సంబంధించిందని చెప్పుకోవచ్చును. సాంప్రదాయ మాధ్యమాలతో ప్రయోగాలు కేవలం పేపర్ పెన్సిల్తో కాకుండా వాటర్ కలర్స్, ఆయిల్ పెయింటింగ్స్, యాక్రాలిక్ మరియు చార్కోల్ వంటి విభిన్న మాధ్యమాలతో ప్రయోగాలు చేయడం, ఒక్కో మాధ్యమం ఒక్కో రకమైనటువంటి అనుభూతిని, టెక్స్చర్స్ని ఇవ్వడం జరుగుతుంది. వ్యర్థ పదాలతో ఆర్ట్ కళలను ఏర్పాటు చేయడం అంటే పనికిరాని పేపర్లు, ప్లాస్టిక్ సీసాలు, ఎండిపోయిన ఆకులు, గడ్డి ముక్కలతో కొల్లాజన్ వర్క్ చేయడం వల్ల, లేదంటే క్లే మట్టితో 3D నమూనాలను తయారు చేయడం, ఇదంతా ఒక విజువల్ ఆర్ట్కి సంబంధించిన. ఫోటోగ్రఫీ, డిజిటల్ ఆర్ట్ కూడా చేయవచ్చును. బెనిఫిట్స్ ఏంటివి, ఇలా
ఇప్పుడు వేస్ట్గా ఉన్నటువంటి ప్లాస్టిక్ బాటిల్స్తో ఒక బొమ్మలు తయారు చేస్తే దానివల్ల నష్టం ఏమి ఉండదు. అదేవిధంగా ఎండిపోయిన ఆకుల మీద బొమ్మలు వేయడం, ఎండిపోయిన ఆకుల మీద నకాశీ పెయింటింగ్ వేయడం, అంటే రంగులు ప్రకృతి నుంచి వచ్చేటటువంటి రంగులు వేయడం, ఇటువంటివన్నీ బెనిఫిట్స్ అని చెప్పి చెప్పుకోవచ్చును. మరొక క్వశ్చన్, ఇండియన్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్ అండ్ ఆర్టిస్ట్ అనేటటువంటి క్వశ్చన్ అనేటటువంటిది మరొకటి ఎక్స్ట్రాగా చెప్పడం జరుగుతుంది. ఇందులో ఏంటి, చిత్రలేఖనం అనేటటువంటిది, శిల్పకళ అనేటటువంటిది, వాస్తుశిల్పం అనేటటువంటిది మూడుని చెప్పడం జరుగుతుంది. మీరు నార్మల్గా ఏదైనా క్వశ్చన్ ఇండియన్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి ప్రశ్న రావచ్చు కాబట్టి ఇది మళ్ళీ ఎక్స్ట్రా చెప్తున్నా. చిత్రలేఖనం అనేటటువంటిది మొఘల్ శైలి అనేటటువంటిది. ఇప్పుడు మొఘల్ శైలికి సంబంధించినటువంటి రాజభవనాలు, దృశ్యాలు, ఇప్పుడు తాజ్మహల్ ఎగ్జాంపుల్ అనమాట. మొఘల్లు ఒక రకంగా కట్టించరు. అదే దక్షిణ భారతదేశంలో చూసినట్లయితే విజయనగరానికి సంబంధించినటువంటి శైలి మరో రకంగా ఉంది. రాజస్థాన్లో ఉన్నటువంటి శైలి రాజపుత్రులకు సంబంధించినటువంటి శైలిలో ఉండడం జరుగుతుందన్నమాట, పహాడీ శైలి అనేటటువంటిది. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎల్లోరా గుహలకు సంబంధించినటువంటి భారతీయ చిత్రకళ ఏ విధంగా ఉంది, బౌద్ధ జాతక కథలను, దేవతలను, రాజభవన దృశ్యాలను మనం ఈ చిత్రాల్లో చూస్తామన్నమాట. శిల్పకళ ఏంటి, శిల్పకళ అనేటటువంటిది రాతి మీద బొమ్మలు గీయడం లాంటిది. సింధు నాగరికతలాగా ఒకలాగా ఉంటాయి, మౌర్య నాగరికతలు ఒకలాగా ఉంటాయి, గుప్తా చోళుల నాగరికతలు ఒకలాగా ఉంటాయి. ఎందుకుంటాయి, వాళ్ళ యొక్క నాణ్యాల గుర్తులు వేరు, వాళ్ళ యొక్క రాజసింహాసనాలకు సంబంధించినటువంటి పతాకాలు వేరు. ఆ శిల్పకళలో వాళ్ళు ఆ సంబంధించినటువంటి శాసనాలను వాళ్ళు చెక్కింటారు అనమాట. వాస్తుశిల్పం అనేటటువంటిది ఏంటి, వాస్తుశిల్పం అనేటటువంటిది గుడి ముందర ఉన్నటువంటి మండపం, గుడి లోపల ఉండడం, గర్భగుడి అనేటటువంటిది, ఇల్లు నిర్మాణం, గోపురం, ఇవన్నీ మండపాల తయారీ, ఈ వాస్తుశిల్పం అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. సో వీటితో పాటు మరొకటి ఏదైతే ఆల్రెడీ చెప్పినటువంటి ప్రశ్ననే ఇండియన్ ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇండియన్ ఫెస్టివల్స్ మీద ప్రశ్న అనేటటువంటిది మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి దీపావళి పండుగ గురించి, ఈద్ ఉల్ ఫీతర్ గురించి, దసరా గురించి, క్రిస్మస్ గురించి, కృష్ణాష్టమి గురించి, రక్షాబంధన్ గురించి, హోలీ గురించి, గురు పౌర్ణిమ గురించి, ఈ ఇండియన్ ఫెస్టివల్స్ అని వచ్చినప్పుడు వీటిని హెడ్డింగ్స్ లాగా పెట్టి వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది మీకు దీపావళి అప్పుడు ఏమేమి జరుగుతుంది, టపాసులు వేల్చడం, దీపాలు ముట్టించడం, వాటికి సంబంధించినటువంటి గృహాన్ని అలంకరణ చేయడం, ఆ రోజు సందడిగా ఉంటుందని చెప్పి రాయండి. ఈద్ ఉల్ ఫీతర్ గురించి ముస్లింలు పాటించేటటువంటి ఒక పండుగ అని చెప్పి రాయండి. ఇక దసరాకు సంబంధించి నరకాసురుణ్ణి వధించడం లాంటి కాన్సెప్ట్తో అంటే చెడు మీద మంచి గెలిచింది అనేటటువంటి భావజాలంతో ఈ దసరా అనేటటువంటిది పండుగ ఉంటుంది అనేటటువంటిది చెప్పండి. ఇక క్రిస్మస్ అనేటటువంటిది క్రైస్తవులు ఏర్పాటు చేసుకునేటటువంటి పండుగ, ఆ రోజు మనకు కేక్ అటువంటివి పెడతారు అనేటటువంటి కాన్సెప్ట్లో మీకు తోసింది రాయండి. కృష్ణాష్టమిలో ఉట్టి కొట్టడం, రక్షాబంధన్లో రాఖీలు కట్టడం, హోలీలో రంగులు వేసుకోవడం, గురు పౌర్ణమిలో గురువులను పూజించడం అనేటటువంటివి ఈ ఇండియన్ ఫెస్టివల్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు. మొత్తంగా ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటటువంటి ఈ సబ్జెక్ట్లో కంప్లీట్గా ఏమేమి వస్తాయి అంటే ఏదైతే పర్ఫార్మింగ్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్, ఏదైతే భారతదేశంలో 64 కళలు ఉన్నాయి కదా వాటికి సంబంధించినటువంటి ఈ కళల్లో ఏదో ఒక కళ మీద ప్రశ్న ఉండొచ్చు. ఇండియన్ పప్పెట్స్ గురించి, ఇండియన్ ఏదైతే డ్యాన్స్ గురించి, ఇండియన్ ఫోక్ సాంగ్స్ గురించి, ఇండియన్ మ్యూజిక్ గురించి, కర్ణాటిక్ సంగీతం అంటే దక్షిణ భారతదేశ సంగీతం గురించి, హిందుస్థాన్ సంగీతం అంటే ఉత్తర భారతదేశ సంగీతం గురించి, అదేవిధంగా ఈ ఆర్టిస్టిక్ సిగ్నిఫికెన్స్ అంటే పండుగల్లో ఎలా ఉంటుంది, అదేవిధంగా హస్తకళల్లో ఎలా ఉంటుంది, హ్యాండ్ క్రాఫ్ట్ చేస్తే ఎలా ఉంటుంది, నకాశీ పెయింటింగ్లో ఎలా ఉంటుంది అనేటటువంటిది ఇండియన్ ఫెస్టివల్స్ని డివైడ్ చేసి రాయండి. అదేవిధంగా ఇండియన్ డ్యాన్సెస్ని డివైడ్ చేసి రాయండి. ఇండియన్ సాంగ్స్ ఏవైతే ఉంటాయో గర్బా, అదేవిధంగా రాజస్థానీ పాటలు ఎలా ఉంటాయి, పంజాబీ భాంగ్రా ఎలా ఉంటుంది, తెలంగాణలో ఉన్నటువంటి బతుకమ్మ బోనాల పాటలు ఎలా ఉంటాయి, వీటిని డివైడ్ చేసి రాయండి. ఇది ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లు విత్ ఆన్సర్కి సంబంధించి. ఐ హోప్ డెఫినెట్లీ పాస్ అవుతారు. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.